అండి ఈరోజు నేను తయారు చేసేది బాంబే చట్నీలో ఇంకో పద్ధతి అండి. ఇది కూడా ఇడ్లీలోకి, దోశల్లోకి వాటికి బాగుంటుంది. ఈ రెండిట్లోకి ఎక్కువ మైసూర్ బోండాకి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఈ గ్లాసు కొట్టి వేసాను. ఇదిగోండి శనగపిండి దోరగా వేయించుకోవాలండి ఎర్రగా, అందుకని ముందు వేయించేసాను. బాగా ఈ వేపుల్లోనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. దీంట్లోకి 2 స్పూన్ల తీసేసేదే గుజ్జు తీసిన చింతపండు పులుసు అండి. ఒక రెమ్మ పిండుకున్న చాలు, ఎందుకంటే శనగపిండి కదా టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న టమాటా, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మిరపకాయ అండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం తినగలిగిన వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు, పసుపు, నూనె, ఇంతేనండి. వేయించాను ప్యాన్లో ఇప్పుడే, ఎందుకంటే అది టైం పడుతుంది. స్లోగా వేయిస్తే చాలా బాగుంటుంది, ఎక్కువ నూనె పట్టదండి, నూనె పట్టదు. ప్యాన్ వేడెక్కింది కదా, ఆల్రెడీ వేడెక్కే ఉంది. ఇప్పుడే వేయించాను జస్ట్. సింపుల్గా చేసుకునేదండి, ఎప్పుడు మిక్సీ కాకుండా. మిక్సీ వద్దు అనుకున్నప్పుడు, కరెంటు పోయినప్పుడు ఇలాంటివి కొంచెం ఈజీగా, ఇది కొంచెం పలచగా చేసుకోవచ్చు. నేను అవి 2 వేయిస్తూ పలచగా చేస్తాను. శనగపిండిలో చింతపండు పులుసు, అసలు యాక్చువల్గా శనగపిండిలోనే ఉప్పు, పసుపు అవి వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు, కానీ మీకు ఇలా తెలుస్తుందని ఇలా చూపిస్తున్నాను. అన్నీ వేరువేరుగా వేస్తాను. యాక్చువల్లీ ఎప్పుడైతే అది బాంబే చట్నీ అయితే అది చేయాలి. ఇంకా ఉల్లిపాయ, టమాటా వేస్తాను కాబట్టి ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, పోపు వేగింది. వేగిన పోపులో ఉల్లిపాయ, ఒకటే పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇది కొంచెం వేగనిచ్చేసి టమాటా వేసుకుందామండి. అది కూడా సిమ్లో వేగితే కొంచెం బాగుంటుంది. ఇది వేగి శనగపిండి కూడా ఎర్రగా వేగింది కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి పసుపు మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వేద్దాం, తర్వాత వేద్దాం. మూత పెట్టకుండా మగ్గుతూ ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ వేసి టమాటా మగ్గిపోయినాయి. దీంట్లో కొంచెం కొత్తిమీర ముందే వేసుకున్నామండి, అది కలుస్తుంది, బాగుంటుంది. తర్వాత పైన కొంచెం వేసుకున్నాం, ఎంత బాగుందో. అంటే ఇదండి, ఒక గ్లాస్కి 2 గ్లాసుల పైన, కొంచెం ఈ గ్లాస్కి 2 గ్లాసుల పైన నీళ్ళు పోసాను. తీసుకున్న చింతపండు పులుసు, మిగతా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోనే కారం వేద్దాం. శనగపిండిలో కూడా వేసుకోవచ్చండి, కారం బాగుంటుంది. కానీ దీంట్లో ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా నచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది. సరే, ఇట్లా మగ్గినవన్నీ ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని, శనగపిండి మటుకు ఉండలు లేకుండా కలుపుకోవాలండి, లేకపోతే టేస్ట్ బాగుండదు. ఇలా పల్చగా పోసుకోవాలి. చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. ఇదో పెరుగు పచ్చడి టైప్లో, ఇది దగ్గర పడుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి. శనగపిండి కదా తొందరగా దగ్గర పడుతుంది, అందుకని వేయించిన శనగపిండి వేయిస్తే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. కొందరు పచ్చిగా చేసుకుంటారు, కానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. స్మెల్ అయితే మంచిగా వస్తూ ఉంటుంది. గట్టిగా శనగపిండి పచ్చడి భలే బాగుంటుంది. మనం చల్లారిన కొద్దీ ఇంకా చిక్కబడిపోయి మనం తినే టైంకి ఏదో చట్నీ టైప్లో అయిపోతుంది. ఇది ఇడ్లీలోనికే కాకుండా మనం చపాతీలో వాటిల్లో కూడా చాలా బాగుంటుంది, వేసుకుని తినచ్చు. ఉప్పు చూసుకొని కావాలంటే వేసుకోండి. అయిపోయిందండి, ఎందుకంటే మనం తినే టైంకి మళ్ళీ గట్టి పడిపోతుంది కదా, అది పడిపోతుంది, గట్టి పడుతుంది చూసారా. అంతేనండి, కొంచెం కొత్తిమీర వేసుకొని
ఇంతేనండి. ఉల్లిపాయ టమాటా శనగపిండి పచ్చడి, ఇది బాంబే చట్నీ అనొచ్చు, శనగపిండి పచ్చడి. ఇంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ్ వంటలు. నమస్తే అండి.